రోబన్ మిత్రమా, నువ్వు నా మీద కుళ్ళుకునే మీదకి బాంబులు చేసావు కదా, నీ పని చెప్తున్నావు. గొడుగు బాబాకి చెప్పేది ఇల్లు ఇప్పుడు. ఏటిదే ఎంత భయంకరంగా ఉందా? లోపలికి వచ్చేస్తుంది గుహలోకి, ఆక్రమించేది గుహన. గొడుగు బాబా, నన్ను కోతి మిత్రమా అలాగే రోబన్ మిత్రమా చూడ, బాంబులు మీద గిదిరేసి ఎలా తయారు చేశారా? ఒరే కొండ, నువ్వే నేటే, నేను ఇంకెవరు అనుకుంటున్నారా? నీ మీదకి ఎందుకు ఇసిరారా బాంబులు వాళ్ళు? గొడుగు బాబా, రోబన్ మిత్రమా కోతి మిత్రమా అలాగే పంది బాబా నన్ను చంపేద్దామని ప్లాన్ చేస్తానరా. ఒరే కొండ, ఏట్రా నువ్వు మాట్లాడేదే? నిన్నెందుకు చంపేస్తారా వాళ్ళు? గొడుగు బాబా, నువ్వే నాకు న్యాయం చేయాలా? అదిగో పంది బాబు ఉన్న రోబన్ మిత్రమా వస్తానరా. వాళ్ళు నా మీద ఎందుకు బాంబులు వేసారో అడగాలి నువ్వు ఇప్పుడు. ఒరే కొండ, నేను అడుగుతాను లేరా, నువ్వు సైలెంట్ గుండ్రా. ఒరే నీ బాడీ మొత్తం కాలిపోయింది కదరా, దెబ్బకే చీకేసిన తాటికిలాగా తయారయ్యేవరా నువ్వు. గొడుగు బాబా, విన్నావా నువ్వు పంది బాబు మాటలనే? నీ ముందే నా మీదకి బాంబు విసిరేస్తా అంటా. బొంగో, ఎందుకు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు నాకు. ఏడు జరుగుతుందో చెప్పు నువ్వు ఇప్పుడు. గొడుగు బాబా, గవర్నమెంట్ ఏమో నేను మీద బాంబులు విసిరేసాను అంటుందా, కాకపోతే నేనే లేదా పంది బాబు విసిరాడు బాంబులు. తస్సదియా గొడుగు బాబా, ఈ గవర్నమెంట్ చేసిన పనికే బాంబులు కాదు, పెద్ద అనుభవం తెచ్చి మీద పడియాలి నేను. అనుభవం బా పంది మిత్రమా, ఎందుకు గవర్నమెంట్ ఏం చేసింది అంత పెద్ద తప్ప? గొడుగు బాబా, నేను చెప్తాను ఎందుకంటే నాకే మొత్తం తెలుసు కాబట్టి. తస్సదియా బొంగో, ఎవరు చెప్తే ఏట్లా ఇప్పుడు? గవర్నమెంట్ తప్పు చేసింది గొడుగు బాబా, అమ్మాయిలకు కాకుండా తేడాలాగా బిహేవ్ చేస్తుందా? పంది మిత్రమా, నీకు ఎంత కోపం ఉంటే మాత్రమో ఒక అమ్మాయి మీద అలాంటి నిందలు వేయకూడదు. నువ్వు తేడాగా బిహేవ్ చేయడం ఏంటి? తప్పది నువ్వు మాట్లాడేదే. తస్సదియా గొడుగు బాబా, నేను చెప్పేది నీకు అబద్ధంలాగా ఉంటది కానీ నువ్వు బొంగులు అడుగు కావాలంటే. తస్సదియా తేడాగానే బిహేవ్ చేస్తుందా గవర్నమెంట్? బొంగో, ఎంతకి ఏం జరిగిందో నువ్వే చెప్పాలి ఇప్పుడు. ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు నాకు. ఎంతకి ఏం జరిగిందో చెప్పు ఒకసారి. గొడుగు బాబా, ఈ గవర్నమెంట్ ఏమో ఆడపందితో చెరువులో వెళ్ళి జాకలాట ఆడుతుంది. అది పంది బాబు చూసి కోపంతో బాంబులు విసిరేసాడు మీదకి. గొడుగు బాబా, నాకే తప్పు తెలీదా? ఆ పందే పిలిచింది ఆడపందే, నేను వెళ్ళాను, లేకపోతే చచ్చిపోతున్నాను అన్నదే. గవర్నమెంట్ నీ తప్పు ఏమీ లేదులే. ఒక ఆడపంది పిలిచినప్పుడు ఒక అమ్మాయిగా నువ్వు వెళ్ళాల్సిన బాధ్యత నీదే. ఎందుకంటే నీ తప్పేమీ లేదు. అమ్మాయి కలిస్తే తప్పేముందలే. తస్సదియా గొడుగు బాబా, అమ్మాయిలు కలిస్తే తప్పులేదా? తస్సదియా అమ్మాయిలు కలిసి ముద్దులు పెట్టుకుని అక్కలు పెట్టుకుంటే అప్పుడు తప్పేనా మరే? పంది మిత్రమా, ఏటి నువ్వు మాట్లాడేదే? అమ్మాయిలు కలిసే అగ్గులు ముద్దులు పెట్టుకుంటాను రా, ఇది చండాల మీదే. గొడుగు బాబా, ఆ చండాలమే జరిగింది ఇక్కడ. ఈ గవర్నమెంట్ ఏమో ఆడపందితో ముద్దులు అగ్గులు చేసుకుంటుంది. అది చూసి పంది బాబు కోపం వచ్చింది. తస్సదియా ఇద్దరిని నరికేయాలన్నంత కోపం వచ్చింది కదా. తస్సదియా గొడుగు బాబా, నీ మీద ఉన్న గౌరవంతో వాళ్ళని ఏమి చేయలేదు నేను. ఏటి చేయలేదా పంది బాబా? నా మొహాన్ని చూసావా ఎలాగ మార్చేసావా నువ్వు? బాంబులేసే నా కడుపు మోమో చేతులన్నీ కాలిపోయి ఇప్పుడు నాకు. చూడు గవర్నమెంట్, నువ్వు ఆడపందితో ముద్దులు అగ్గులు అని తిరగకూడదు. నువ్వు వాళ్ళగా తప్పదే. ఎందుకు నీకు అలా అనిపించింది అసలు? గొడుగు బాబా, నన్ను చెప్తాను. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆడపందంటే ఈ గవర్నమెంట్ ఆశ ఉంది. తస్సదియా గవర్నమెంట్, నువ్వు తేడా నాకు ముందే చెప్తే బాగుంది కదా. తస్సదియా నీ మీద నేను అనవసరంగా ఆశలు పెంచుకున్నా. నువ్వు తేడా అని తెలియదు నాకు. ఏటే తేడానా పంది బాబా? నువ్వు మర్యాదగా మాట్లాడు. నేను దిట్టంగా ఉన్న మగాడిని నువ్వు నన్ను పట్టుకుని తేడా అంటున్నావేటే? తస్సదియా ముందేమో అమ్మాయిలా నటించవా, తర్వాత నువ్వు తేడా అని తెలిసిపోయిందా? ఇప్పుడేమో అబ్బాయిని అంటున్నావా? ఎంతకి నువ్వు ఏటి అసలు? పంది మిత్రమా, నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవా. నేను కొంచెం సేపు గవర్నమెంట్తో మాట్లాడి నచ్చ చెప్తాను. అవునవును పెద్ద బాబా, నువ్వు ఉంటే గవర్నమెంట్ ఇంకా భయపడిపోతుంది. మేము నచ్చ చెప్తాంలే అమ్మాయిలకు ఉండమని. నేను గొడుగు బాబా అమ్మాయిలాగా అసలు ఉండను. నేను ఎందుకు ఉండాలి? మీ అందరికి నేనంటే అలసి అయిపోయాను. నేను అసలు అమ్మాయిలాగా ఉంటాను, ఇలాగే ఉంటాను నేను, నా ఇష్టమా. తస్సదియా బొంగో, ఇక్కడ ఎక్కడైనా కత్తి దొరుకుతుంది. కత్తి దొరికితే తెచ్చి నాకు ఇచ్చే పేక్ కోసేస్తాను గవర్నమెంట్ అయితే నేను. ఇదేటిదే పంది బాబా, నీకు అనవసరంగా కోపం ఎక్కువైపోతుంది. నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నేను గొడుగు బాబా గవర్నమెంట్ నచ్చ చెప్తాంలే, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అవునవును పంది మిత్రమా, నేనున్నా అలాగే బొంగో ఇద్దరం కలిసే గవర్నమెంట్కి నచ్చ చెప్తాము. నువ్వు ఇక్కడి నుంచి ఇల్లు, నీకెందుకు మేము న్యాయం చేస్తాంలే నీకు. తస్సదియా న్యాయం కాదు గొడుగు బాబా. తస్సదియా ఈ గవర్నమెంట్ పొగరు బాగా ఎక్కువైపోయింది. మందు తాగుతుంది, అమ్మాయిలతో తిరుగుతుంది, ఏటిలో చేస్తుంది. తస్సదియా తేడాగా ఉంది ఇప్పుడు. సరే పంది మిత్రమా, నేను చూసుకుంటాలే. నేను ఉన్నాను కదేటే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, హ్యాపీగా పడుకో, తినేసా. నేను చూసుకుంటా గవర్నమెంట్ అయినా. అవునవును పంది బాబా, నేను గొడుగు బాబా గవర్నమెంట్ అని చూసుకుంటాంలే. నువ్వైతే వెళ్ళి ప్రశాంతంగా తినేసి పడుకో నువ్వు. తస్సదియా బొంగో అలాగే గొడుగు బాబా, మీ మీద నమ్మకం ఉంచి వెళ్తున్నా నేను ఇక్కడి నుంచే. సరే మీరే చూసుకుంటా, వెళ్తున్నా నేను. బాయ్ మీకు. సరే పంది బాబా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, మేము చూసుకుంటాంలే. పంది మిత్రం వెళ్ళిపోయట్లే. అవునరా కొండ, ఒరే రుబ్బో, మీకు పని పాట లేదేట్రా? ఎందుకురా మీరు గొడవ పడుతుంటారు బాంబులు వేసుకున్నా? ఇదేటిదే గొడుగు బాబా, నా తప్పేమీ లేదా. పంది బాబు విసిరిచిన బాంబు నా తప్పు అయితే ఏమీ లేదు ఇక్కడ.
రోపని మిత్రమా నీకు పొగరు బాగా ఎక్కువైంది. నీకు సంకలు పెట్టుకొని నొక్కేస్తాను నిన్ను. ఎందుకు నా మీద నువ్వు అన్ని ఇలాగ చెప్తున్నావు నేను తేడా అని. నీ అబ్బా బండ నా కొడక నన్ను సంగలు పెట్టుకుని వచ్చేస్తారా నువ్వు? గుద్దేతను మళ్ళీ గొంతులో ఏమనుకుంటున్నావా? రోపని మిత్రమా నాకంతా తెలుసులే. నువ్వే బంది బాబుని పిలుచుకొచ్చే బాంబులు విసరమని చెప్పవా? నాకంతా తెలుసు. నీ అబ్బా బండ నా కొడక నువ్వు ఆడపందితో ఎందుకు తిరుగుతున్నావురా? నీకు అంత దూరదేంట్రా అసలు? అవునరా కొండ, నువ్వు ఆడపందితో ఎందుకు తిరుగుతున్నావు అసలు? ఆ ఆడపందిని మనము పంది బాబుకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదేటే. ఆ బండ నా కొడుకుని అడిగితే ఏం చెప్తాడు కొడుకు బాబా? నన్ను అడుగు చెప్తాను. ఆడపందిని మెల్లగా ఇటువైపు తిప్పుకుంటాడు ఈడ. అవునరా కోతే, ఇక్కడ ఇంత ఘోరం జరిగిపోతుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినావురా ఇప్పటిదాకా? గొడుగు బాబా నేను అమ్మాయి గెటప్లో లేను కదా, అందుకే పంది బాబు మళ్ళీ చూస్తే ప్రాబ్లం అవుతుందని బయటే ఉండే మీ మాటలన్నీ వింటున్నాను నేను. అవునరా కొండ, ఒరే కోతే, మీ ఇద్దరికి బాగా దురద ఎక్కువైపోయిందిరా. అమ్మాయిల గెటప్లు ఎందుకు తీస్తారా మీరు ఇప్పుడు? గొడుగు బాబా నేను ఇప్పుడంటే ఇప్పుడే అమ్మాయి గెటప్ వేసుకుంటున్నా. ఆ కొండ కూడా వేసుకుంటాడో లేదో అడుగు నువ్వే చూద్దామా. గురువు బాబా నేను అసలు చచ్చిన అమ్మాయి గట్ట వేసుకున్నా. నేను అబ్బాయిలకు బతకాలనుకుంటున్నా. ఇక నుంచి నేను అమ్మాయి గట్ట అసలు వేయను. అయినా కొండగా ఒరే నువ్వు అమ్మాయి గెటప్ వేసినా అబ్బాయి గెటప్ వేసినా ఇప్పుడు తేడా గడవిలాగే ఉంటావు నువ్వు. పంది బాబు నేను తేడా అనుకుంటాడా? ఒరే కొండ, నువ్వు చేసిన పెద్ద తప్పేటంటే నువ్వు ఆడపందితో చనువుగా ఉండడమేరా. నువ్వు ఆడపందిని ఎందుకు రా ప్రేమిస్తున్నావా? గురువు బాబా నువ్వేటి ఇలా తగులుకున్నావు? నేను ఆడపందిని ఎందుకు ప్రేమిస్తాను చెప్పా? నా చుట్టే ఆడపంది తిరుగుతుంది మాట మాటకు వచ్చా. ఓరు బాబు నువ్వు ఊరుకోరా బాబు, ఎవడైనా వింటే నవ్వుతాడా? పెద్ద అందగడవన్నీ నీ చుట్టూ తిరుగుతుంది వచ్చి ఆడబందే. గురువు బాబా ఈ కొండ నా కొడుకు మనకు తెలియకుండా డబుల్ గేమ్లు ఆడుతాడా. ఇటు సైడ్ అమ్మాయిలాగా అటు సైడ్ అబ్బాయిలాగా ఉండే ఆడపందిని మెల్లగా పటాయిస్తాను. కోతి మిత్రమా నువ్వు మర్యాదగా మాట్లాడు. నువ్వు నీకు నచ్చినట్టు మాట్లాడకు నువ్వు. ఒరే అబ్బాయిలో నేను చెప్పేదేనంట్రా మీరు. ఒరే మీరు ఎందుకురా ఇలా కొట్టుకుంటారా? మీలో మీకు అసలు యూనిటీ లేదురా. వీడి అబ్బాయి ఈ కొండ నా కొడుకు వల్లే మొత్తం జరిగిందే. ఆడపందిని పటాయించడానికి ఈ అమ్మాయి గెటప్ వేసుకోకుండా అబ్బాయిలకు తిరుగుతాండి. అవునవును కూడా బాబా, ఈ కొండ కూడా ఆడపందితో చనువుగా ఉండడం చూసి పంది బాబేమో అమ్మాయి తేడాగా ఉన్నారని చెప్పేసి కొండగారిని తేడా అనుకుంటుందా? ఊరి అబ్బాయిలో ఇక్కడ పందిబాబు తప్పు అయితే ఏమీ లేదురా. పందిబాబు ప్లేస్ లో ఎవరున్నా ఇలాగే అనుకుంటారు తేడాగానే. మరేట ఇప్పుడు ఈ కొండగారిని చచ్చిన నమ్ముడు జారుమిఠాయిలాగా ఎంత వెళ్ళినా తేడాలాగే కనబడుతుంది ఈ జారుమిఠాయి పందిబాబుకే. నీ ఏబా కొండ నా కొడక అమ్మాయిలాగా వేషం వేసుకునే కొన్ని రోజులు ఉంటారా మనము కథకి ముగింపేద్దామంటే పెద్ద పోజులు కొట్టవు. ఇప్పుడు చూడు పెద్ద తేడాగడ అయిపోయావు నువ్వు. కోతి మిత్రమా 4 కుక్కలు మురిగినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. ఎప్పుడున్నా 4 కుక్కలేంటే రేపటి నుంచి 40 నక్కలు ఇంకా అన్ని జింకలు ప్రతి జంతువు అరుస్తుందిరా నువ్వు తేడాగడవని అడవిలో. ఒరే మొత్తానికి మీరు అంతర్యుద్ధం చేస్తున్నారా? లోపల మీకే పడట్లేదా? తొత్తున కొడకలారా మీరు చేసేదే ఏటో అర్థమవుతుందిరా మీకేనా? గురు బాబా ఈ కొండ కూడా చేసిన పనికి ఇప్పుడు అందరూ తిట్లు కాసి మా పందిబాబుతా ఏం చేయలేము అర్థం కావట్లేదు. పందిబాబుని ఎలా కూల్ చేయాలా ఏంటో ఇప్పుడు. ఊరే పోటాడా పందిబావా ఇప్పుడు ఈ కొండ కూడా అమ్మాయిలాగా రెడీ అయిపోయి జారుమిఠాయిలాగా దగ్గరికి వెళ్ళినా అస్సలు అంగీకరించడే. మరేట పందిబాబు కోపం నాకు తెలుసురా బాబు. జారుమిఠాయిలాగా ఈ కొండ కూడా వెళ్తే ఇక నుంచి మరి దేకడా. ఒరే గొడ్డలతో పోయేదానికి గోరు దాకా తెచ్చుకోవడం అంటే ఇదేరా? గురు బాబా ఏదేటిదే నువ్వు ఇలా చెప్తున్నావా? నీకు మొత్తం మైండ్ పోయినట్టుందా? గోరుతో పోయిందాన్ని గొడ్డలతో తెచ్చుకోవడం అంటే అనాలా డైలాగా? ఒరే రుబ్బా మీరు చేసేదానికే నా నోట్లో నుంచి ఏ మాట్లాడుతున్నాయో నాకే తెలియట్లేదా? సరే వెళ్ళిపోనరా మీరు ఇక్కడి నుంచే. గురు బాబా ఏటి నువ్వు వెలగెళ్ళిపోమంటున్నావా? ఈ సమస్యకే ఏదో ఒక పరిష్కారం చెప్పాలి నువ్వు ఇప్పుడు. ఒరే నా దగ్గర మంచి పరిష్కారమే ఉందగానే ఇప్పుడు చెప్పడానికి అవదదే. 2 రోజుల తర్వాత చెప్తాను. మీరైతే ముందు వెళ్ళిపోనరా ఇక్కడి నుంచే. అలాగే గురు బాబా మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మీకు అర్థం అవ్వాలంటే మీరు ముందున్న ఎపిసోడ్స్ అన్ని చూసియండి. మీకు ఫుల్ ఎంజాయ్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. అయిపోయి